హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ ప్లేస్ ఏంటో కూడా వీడియో చూస్తుంటుంటే మీకు అర్థమవుతుంది. మీకు ఇంకా ఐడియా వస్తే కింద అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే హాయ్ చెప్పమంటే చెప్తున్నారు అనమాట. ఏదో మొక్కుబడిగా చెప్పాలా వద్దా అన్నట్టు చెప్తున్నారు మా హస్బెండ్ గారు. సో ఇక్కడైతే చెర్రీ లేడనమాట. ఆ టైంలో చెర్రీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నేను రిక్కీ మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో వెళ్తుంటే క్లైమేట్ బాగుంది, చాలా బాగుంది. మేము ఎప్పుడు అంటే ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడము. ఇంకా సెకండ్ టైం కదా, మేము ఎప్పుడు వెళ్ళని ఏరియాకి వెళ్తున్నాం కాబట్టి వీడియో అనేది తీస్తున్నా, గుర్తుగా ఉండాలని చెప్పి. చూస్తుంటే మీకు కూడా బాగా అనిపిస్తుంది వీడియో అయితే. ఆ రోజైతే క్లైమేట్ చాలా బాగుంది. కొంచెం సేపు వర్షం పడిద్దేమో అన్నట్టు, బాగా గాలి. ఆ టైంలోనే ఫుల్ ట్రాఫిక్ అనమాట. పాపం రిక్కీ ఫుల్ నిద్రపోతున్నాడు. అయినా సరే ఇంకా టైం అవుతుందని చెప్పేసి నిద్ర లేపి మరీ తీసుకొచ్చాం అనమాట. చూడండి సైడ్కి విశాల్ మార్ట్లో ఐటమ్స్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి, కింద కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే విశాల్ మార్ట్ తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే పాపం చెప్పాను కదా, రిక్కీ నిద్ర లేపి తీసుకొచ్చామని. ఇంకా ఆటోలో ఆ చల్లటి గాలికి మంచిగా నిద్ర వస్తున్నట్టుంది. సైలెంట్గా నిద్ర పోవాలని ట్రై చేస్తున్నాడు. చూడండి సైడ్కి అయితే చెట్లు, అసలు ఆ గ్రీనరీ ఎంత బాగుందంటే మేము ముందు వీడియోస్లో అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో కూడా అర్థమైపోతుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. మీకు సైడ్లు చెట్లు ఇవన్నీ చూస్తుంటే కూడా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ ఏరియా ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ ఫ్లవర్స్ కానీ అసలు చాలా బాగా అనిపించాయి వీడియో తీస్తుంటే మాత్రం. రియల్గా కూడా చాలా బాగున్నాయి. అప్పుడే సన్సెట్ అవుతుంది, క్లైమేట్ ఏమో కొంచెం చల్లగా ఉంది. కాసేపు ఎండ వచ్చి కాసేపు మబ్బులు పట్టినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్ కూడా నాకు నిజం చెప్పాలంటే అక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అక్కడేమో వాచ్మెన్ వాళ్ళు చూస్తున్నారనమాట, సెక్యూరిటీ వాళ్ళు. కానీ తీసుకొద్దాం అనుకున్నా, దుబ్బేద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. చాలా బాగుంది. సో ఇప్పుడైతే చూడండి, ఇక్కడైతే ఇంకా మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు క్యాబ్ ఎంతసేపు బుక్ చేసినా కానీ బుక్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని ఆటోకి రావాల్సి వచ్చింది. ఆటో అబ్బాయి మాత్రం చాలా బాగా తీసుకొచ్చాడు, చాలా మంచివాడు కూడా. మేము మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు మా కోసం వెయిట్ చేశాడు. వెయిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకోలేదన్నమాట. ఇంకా సో ఈ వీడియో చూస్తుంటే చాలామందికి ఐడియా వచ్చేసే ఉంటుంది అనుకుంటున్నాను. ఐడియా వస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ నన్ను చాలా పెద్ద మాట అన్నాడు గైస్. నిజంగా ఎప్పుడు నీ మొహమే చూపిస్తావా, సైడ్లో ఉన్న వ్యూ కూడా చూపించు, వాళ్ళకి చాలా బాగుంటుంది, నీ మొహం చూసి వాళ్ళకి బోరు కొడుతుంది అన్నాడు గైస్. నిజంగా అసలు నాకు చాలా బాధ అనిపించింది గైస్. ఇక్కడేమో మీకు ఇంకా సన్సెట్ చూపిద్దామని ట్రై చేస్తున్నా, కానీ వ్యూ చాలా బాగా రాలేదన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.